రేపే మనకు వరలక్ష్మి వ్రతము మర్చిపోకుండా బీరువాలో ఇది ఒకటి పెడితే బీరువా నోట్ల కట్టలతో నిండిపోతుంది. అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది, మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అని మనకు వేద పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట. ఎందుకంటేనండి రేపు వరలక్ష్మి వ్రతం ఏంటంటే కనుక చాలామంది కూడా ఆచరిస్తూ ఉంటారు. అంటే 3వ శుక్రవారం రోజున ఏంటంటే కనుక శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. అది కూడా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. చాలామంది కూడా ఏంటంటే కనుక వరలక్ష్మి వ్రతాన్ని నిష్ట నియమాలతో అంటే ఆచరిస్తుంటారు కదా. ఈసారి ఏంటంటే కనుక శ్రవణ నక్షత్రంతో వచ్చిందనమాట. ఇలా రావటం చాలా విశేషమని మనకు శాస్త్రాల్లో కూడా చెప్పబడుతుంది, వేద పండితులు కూడా చెబుతున్నారనమాట. అందుకే చాలా మంచి తిథి కాబట్టి మీరు మర్చిపోకుండా 1 గంట లోపే అండి పూజ చేసుకుంటే చాలా మంచిదనమాట. అలా చేసుకోవటం వల్ల జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. ఆ వరాల తల్లి అంటే వరలక్ష్మి తల్లి మన ఇంట్లో కోట్ల వర్షాన్ని కురిపిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే మీరు ఏంటంటే కనుక ఇలా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించండి. ముఖ్యంగా బీరువాలో ఇది పెట్టడం వల్ల ఏంటంటే కనుక మంచి ఫలితాలను చూడగలుగుతాము. చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే బీరువా కూడా లక్ష్మీ స్థానంగా భావిస్తాం కదండి. బీరువా కూడా పరమ పవిత్రమైనదిగా చెబుతూ ఉంటారు కాబట్టి బీరువాలో ఈ వస్తువులు పెట్టుకుంటే మంచిదన్నమాట. వరలక్ష్మి వ్రతం రోజున ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, చాలా మంది కూడా అండి అంటే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. తెల్లవారుజామున లేవటం, అలానే కాకుండా ముందు రోజు దేవుడి పటాలన్నీ కూడా క్లీన్ చేసుకోవటం, పూజ గదిని అంతా కూడా క్లీన్ చేసుకోవటం, చక్కగా ఏంటంటే కనుక తెల్లవారుజామున నిద్ర లేచేసి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవటం, ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుకోవటం, అలానే ఇంటికి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఇంటి తోరణాలు అంటే గుమ్మానికి తోరణాలు కట్టడం, అలానే పూలతో చక్కగా అలంకరణ చేసుకోవటం, ఇదంతా కూడా చేస్తూ ఉంటారు. అలా చేసిన తర్వాత ఏంటంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రోజున బీరువా పైన ఇంటి తలుపులపైన ఖచ్చితంగా స్వస్తిక్ గుర్తు వేసుకోండి. స్వస్తిక్ గుర్తు అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి స్వస్తిక్ గుర్తు వేస్తే మంచిది. ఇలా ఇంట్లో పసుపు నీళ్ళు ఇవన్నీ చల్లుకున్న తర్వాత మీరు గుమ్మానికి పసుపు రాసేటప్పుడు బొట్టు పెడతారు కదా కుంకుమతో, అప్పుడే గుమ్మానికి ఏంటంటే కనుక చక్కగా తలుపుల పైన స్వస్తిక్ గుర్తు, బీరువా పైన కూడా స్వస్తిక్ గుర్తు, ఓం గుర్తు, ఈ 2 వేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. స్నానం చేసే నీటిలో ఏంటంటే కనుక తులసి దళాలు పసుపుని వేసుకుని చేస్తే జన్మాంతర దరిద్రాలు పోయి కోటి జన్మల పుణ్యంతో మీరు కోటీశ్వరులాగా మారిపోతారు. అలానే కాకుండా ఈ విధంగా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించాలి. ముఖ్యంగా ఈ రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే స్త్రీలు తప్పకుండా పట్టు వస్త్రాలు ధరించాలి. ఎల్లో కానీ, పింక్ కానీ, రెడ్ కానీ, ఈ 3 రంగులో ఉండే చీరలు ధరిస్తే మహా అద్భుతం అనమాట. భర్త సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, చక్కటి అభివృద్ధి కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ 3 రంగులో ఉండే బట్టలు ధరించండి. అంచు ఉండాలి, పట్టు వస్త్రాలు ధరిస్తే ఇంకా మంచిదనమాట. ఆ తర్వాత గాజులు కూడా అవే ధరించండి. అలా ధరిస్తే చాలా మంచిది. మీరు అమ్మవారిని ఎంతలా అలంకరిస్తారో మీరు కూడా అంతే అలంకరణ చేసుకోండి. ఎందుకంటే స్త్రీలో లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి ఇంట్లో స్త్రీ కూడా అదే అంటే రూపంగా ఉంటే చాలా మంచిదండి. అలాంటి వారిని ఏంటంటే కనుక ఆ వరాల తల్లి ఇష్టపడుతుంది, వారికి కావలసినంత ఐశ్వర్యాన్ని కుమ్మరిస్తుందన్నమాట. వారి సంపాదనను కూడా పెంచుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి చేసేసుకోండి. వరలక్ష్మి వ్రతం రోజున 9 కానీ 5 కానీ నైవేద్యాలు పెట్టుకోవాలి. అంటే ఒకటి వచ్చేసి ఏంటంటే కనుక దద్దోజనం, పాయసం, చక్కెర పొంగలి, అలానే కాకుండా పులిహోర, గారెలు ఇలాంటివి పెట్టుకోవాలండి. 9 ఇంకా ఫలాలతో కలిపి కూడా పెట్టొచ్చు. 5 రకాల ఫలాలు, 5 రకాల నైవేద్యాలు, అలానే కాకుండా ధూప నైవేద్యాలతో చక్కగా అమ్మవారిని అలంకరించుకొని పూజ చేసుకుంటే మన సుడి తిరిగిపోతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇక ఆ తర్వాత ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత మీ పూజ పూర్తయిపోయిన తర్వాత బీరువాలో ఈ వస్తువుని తప్పనిసరిగా పెట్టుకోండి. మంచి జరుగుతుంది, మంచి చేకూరుతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని 5 యాలకులు పెట్టండి. చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు, చిటికెడు పచ్చకర్పూరము, 11 రూపాయలు, అలానే 5 గవ్వలండి. లక్ష్మీదేవికి గవ్వలు చాలా ఇష్టం. పసుపు కుంకుమ మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేసేసి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. అలానే కాకుండా కర్పూరం కూడా దేవతలకు దేవుళ్లకు ఇష్టము. ఇంకా తర్వాత డబ్బు అంటేనే లక్ష్మీదేవి కదా, మరి అంటే ఆ వరాల తల్లి కదండి. కాబట్టి ఏంటంటే కనుక ఇలా మనం వస్త్రంలో పెడతాము. కొత్త వస్త్రాన్ని తీసుకోండి. మనం ఎలాగో తాంబూలంలో అంటే రైక పీసులు అంటే ఇలా బ్లౌజ్ పీసులు పెట్టిస్తాం కదండి, అందులో నుంచి ఒకటి కొత్తది ఎరుపుది తీసుకొని కొంచెం అంతా అంటే ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో ఈ వస్తువులను పెట్టేసి వాటిని ఏంటంటే కనుక చిన్న మూట కట్టేసి దానికి దీపం ధూపం చూయించి ఆ తర్వాత ఏంటంటే కనుక దాన్ని తీసుకెళ్ళి మీ బీరువాలో దాచుకుంటే 4 వైపుల నుంచి కూడా డబ్బు వస్తుంది, విపరీతంగా సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, అభివృద్ధి కూడా చక్కగా ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. చాలామంది బీరువాలో డబ్బు పెడితే ఉండనే ఉండదు, డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది, వృధా ఖర్చులు ఎక్కువైపోతాయి, వృధా ఖర్చులు పెరిగిపోతాయి. అలా పెరిగిపోయినప్పుడు మనకు చాలా బాధ కలుగుతుంది కదా. మన బీరువాలో ఎంత డబ్బు పెట్టినా కానీ ఉండనే ఉండదని మనం బాధపడిపోతూ ఉంటాం కదండి. అలా
బాధపడకుండా ఏంటంటే కనుక బీరువాలో ఇది కనుక మీరు పెట్టుకుంటే మీ సుడి తిరిగిపోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు. ఇది పెట్టిన తర్వాత ఏంటంటే కనుక పదే పదే మార్చాల్సిన అవసరం లేదండి. ఇది పెట్టేసి వదిలేయండి. 6 నెలల వరకు 3 నెలల వరకు ఉంటుందన్నమాట. 6 నెలల వరకు అయితే చెక్కు చెదరకుండా ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి పెట్టండి. ఇంకొకటి ఏంటంటే కనుకనండి, ఈ రోజున మనం ఇంకొక వారైతే ఖచ్చితంగా ఈ రంగులో ఉండే చీర కట్టుకుని చేసుకుంటే చాలా మంచిదన్నమాట. పసుపు లక్ష్మీదేవికి ఇష్టం, పింక్ కలర్ కూడా లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి అంచుండే చీరని కట్టుకోండి. మీరు అంచు లేకుండా ఆ చీరని కట్టుకున్నారనుకోండి, దానివల్ల ఏం ప్రయోజనం ఉండదన్నమాట. అందుకే అంచుండే చీరని కట్టేసుకొని పూజ చేసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు. మీరు ఆ చీర కట్టుకొని పూజ చేసుకుంటే ఆ తల్లి ఏది కోరుకున్నా సరేనండి అది ఇస్తుందన్నమాట. మీరు ఏది కోరినా కానీ ఖచ్చితంగా ఏంటంటే కనుక ఆ తల్లి సిద్ధింపబడేలాగా చేస్తుందన్నమాట. కోరికల్ని తీర్చడానికి, భర్త సంపాదన పెంచడానికి అయితే ఈ రంగులో ఉండే చీరలు ఉపయోగపడతాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా అండి ఈ రంగులో ఉండే చీర కట్టుకోండి. ఇలా ఏంటంటే కనుక పట్టు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిదండి. పట్టు వస్త్రాలను ధరించి ఏ స్త్రీ అయితే లక్ష్మీదేవిని అంటే వరలక్ష్మీదేవిని పూజిస్తుందో ఆ తల్లి ఏంటంటే కనుక అంటే మనము పట్టు వస్త్రాలు ధరించుకునేలా చేయటం వల్ల మన కొంగు బంగారం చేస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. ఈరోజు అమ్మవారికి 5 రకాల నైవేద్యాలు పెట్టండి. బూరెలు, గారెలు, అలానే కాకుండా పులిహోర, దద్దోజనం, ఇంకా అలానే కాకుండా క్షీరాన్నం, ఇలా ఏదైనా సరే 5 రకాల నైవేద్యాలు, 5 రకాల ఫలాలు, అలానే కాకుండా ఏంటంటే కనుక పాలతో చేసిన నైవేద్యం కూడా ఖచ్చితంగా ఉండాలి. అలాంటప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందన్నమాట. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల సంపదలు మనకు చేకూరుతాయి. ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఈ రోజు అత్తర్ని కొని ఇంటికి తెచ్చుకోండి. అత్తరే ఎందుకు కొని ఇంటికి తెచ్చుకోవాలంటే కనుక ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇక్కడ ఇది మనం సొంతంగా చెప్పేదైతే కాదు, పురాణ గ్రంథాల్లో కూడా ఉంది. మన పూర్వీకులు కూడా ఆచరించేవారు. ఇప్పుడు కూడా ఏంటంటే కనుక బాగా కోటీశ్వరులు ఉంటారు కదండి, చాలా వరకు కూడా ఏంటంటే కనుక సంపాదన విపరీతంగా ఉంటుంది, బాగా సంపాదించుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కనుక అత్తర్ బాటిల్ని కొని ఇంటికి తెచ్చుకుంటారు. అత్తర్ అంటే కనుక పెద్ద కాస్ట్తో కూడుకున్న పని కాదండి, అది 20-30 రూపాయలు పెడితే వస్తుంది. అందులో ఏంటంటే కనుక మనం గుర్తు పెట్టుకోండి చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనకు అవసరం లేదండి చెప్పాలంటే. వాస్తవానికి మనకేంటంటే కనుక గులాబీ పూలతో కానీ మల్లె పూలతో అంటే జాస్మిన్తో కానీ రోజుది ఉంటుంది కదా, రోజుకు సంబంధించిన అంటే ఇలా మనకు ఈ అత్తర్ కానీ కావాలన్నమాట. అలా కనుక మనం తెచ్చేసుకొని ఏంటంటే కనుక ఇంట్లో పెట్టుకుంటే మంచిదండి. వరలక్ష్మి వ్రతం రోజున ఏంటంటే కనుక ఇంట్లో అంతా చల్లితే 2 చుక్కలు చల్లుకుంటే మంచి వాసన అయితే చల్లుతూ ఉంటుంది. అలానే కాకుండా మనం ఏంటంటే కనుక అత్తర్ని ఇంటికి తెచ్చుకొని ఇల్లంతా చిలకరించుకున్న, పూజ గదిలో చిలకరించుకున్న, మనం అంటే లక్ష్మీదేవికి అంటే ఇలా అమ్మవారి రూపంగా వరలక్ష్మీదేవిని మనము అంటే ప్రతిష్ఠించుకుంటాం కదా చక్కగా, అంటే ఇలా మనము అంటే చీర కట్టడం ఇవన్నీ కూడా చేస్తాం కదండి. అప్పుడేంటంటే కనుక చేతిలో కొద్దిగా అత్తర్ని తీసేసుకుని ఆ చీరకు రాసిన ఆ చీరకి ఇలా కొంచెం పూసిన సరేనండి, ఆ వాసనకి ఏంటంటే కనుక దెబ్బకండి మన జీవితమే మారిపోతుంది అనమాట. మనకు అంత మంచి ఫలితం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున మీరు మర్చిపోకుండా అత్తర్ని మాత్రం కొని తెచ్చుకోండి. అత్తర్ని కొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. అది ఎన్ని విధాలుగా పనిచేస్తుందంటే కనుక అన్ని విధాలుగా పనిచేస్తుంది అనమాట. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుకనండి, మీరు బెల్లంతో ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా అండి బంగారు నగలు కొంటూనే ఉంటారనమాట. స్త్రీలకు బంగారం అంటే చాలా ఇష్టం ఉంటుంది. బంగారు ఆభరణాలు కొనాలని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ల ప్రకారం బంగారం రేటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం కొనలేకపోతాం కదా. అందుకే మీరు ఏంటంటే కనుకనండి చిన్న అంటే ముక్కు పుడక సైజ్ అయినా సరేనండి బంగారాన్ని కొనాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు వరలక్ష్మి వ్రతం రోజున ఈ యొక్క బెల్లం పరిహారం చేసుకుంటే తప్పకుండా బంగారం కొనుగోలు చేస్తారని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అనమాట. బెల్లము చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. బెల్లం చాలా శుద్ధి అయినది. బెల్లం ఏంటంటే కనుక బాగా మనకేంటంటే కనుక సిద్ధిస్తుంది అనమాట. పరిహారం చేసుకుంటే తప్పకుండా అది ఫలించడంతో పాటు మంచి రిజల్ట్ని కూడా తెచ్చిపెడుతుంది. కాబట్టి బెల్లం తీసుకోండి. ఎక్కువగా ఏం అవసరం లేదండి, చిన్నపాటి బెల్లం ముక్కని తీసుకుంటే సరిపోతుంది అనమాట. అలా తీసేసుకొని మీరు పరిహారం చేసుకుంటే తప్పక మీరు ఏంటంటే కనుక బంగారం కొంటారండి. చాలామంది కూడా ఈ రోజు వరలక్ష్మి వ్రతం రోజున ఏంటంటే కనుక అమ్మవారికి నగలు, డబ్బు ఇవన్నీ కూడా సమర్పించేసి పూజ చేసుకుంటూ ఉంటారు. అంటే లేని వారు కొంచెం ఏంటంటే కనుక రోల్డ్ గోల్డ్ ఇలా అంటే సమర్పించేసి పూజ చేసుకుంటూ ఉంటారు. అంటే అమ్మవారిని ఎంత చక్కగా అలంకరించామా, ఎంత నిండుగా అలంకరించామా అనేది ముఖ్యం. అక్కడ స్తోమతకు తగ్గట్టుగా కాదండి. అంటే ఒక్కొక్కరు కూడా కొంతమంది స్తోమతకు తగ్గట్టుగా కూడా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మన స్తోమతకు తగ్గట్టుగా మనం చేసుకుంటాం. కాకపోతే మనం ఏంటంటే కనుక ఒక్కొక్కసారి బాధపడిపోతాం కదండి, మాకు బంగారం లేదే, మాకు బంగారు నగలు మేము కొనలేదే అన్నట్టుగా మనం బాధపడిపోతాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, బెల్లం ముక్కని తీసుకోండి. బెల్లాన్ని తీసుకొని దానిపైన ఏంటంటే కనుక మీ పేరు రాసి కింద ఏంటంటే కనుక బంగారం కొనాలని రాయండి. మట్టి ఉండే ప్రదేశానికి వెళ్ళండి. వేప చెట్టు దగ్గరికి వెళితే చాలా మంచిది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ బంగారాన్ని ఏంటంటే అంటే బంగారంగా బెల్లాన్ని భావించండి. అలా భావించి ఏంటంటే కనుక మేము కొనుగోలు చేయాలి. ఎంత బంగారాన్ని అంటే బెల్లం బంగారంతో సమానమని పోలిస్తూ ఉంటారు. బెల్లం చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి బెల్లానికి చాలా ప్రాధాన్యత ఇస్తారండి పురాణాలలో. అందుకే చేతిలో పట్టుకొని ఇదే మాకు బంగారం లాగా ప్రసాదించు, ఈ బంగారమే మాకు రెట్టింపు అయ్యేలాగా చూడు, మేము ఎంతైతే
చేతిలో బెల్లాన్ని పట్టుకున్నామో అంత బంగారం మాకు ప్రాప్తం చేయి తల్లి అనేసి సంకల్పం చెప్పుకోవాలి. అంటే అంతకు మించి కూడా రావచ్చు, అంతకు ఇంకా తక్కువ కూడా రావచ్చు అండి. అలా మీరేంటంటే కనుక సంకల్పం చెప్పిన తర్వాత వేప చెట్టు దగ్గరికి వెళ్ళేసి అక్కడ గోతిని తీసి పాతిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఫలితాన్ని చూసి మీరే మీ కళ్ళతో ఆశ్చర్యపోతారు, మీరే షాక్ అయిపోతారు, షాక్కి గురవుతారనమాట. అంత చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక వరలక్ష్మి వ్రతం రోజు చేసుకోండి. చిన్న ముక్కు పుడక సైజ్ అంత బంగారం కూడా లేక ఇబ్బంది పడేవారు ఎందరో ఉంటారు కదండి. అందుకే ఈ విధంగా చేసుకోవటం వల్ల తప్పకుండా ఏంటంటే మేలు జరుగుతుందన్నమాట. మంచి మేలుని మనం చూడటానికి అవకాశం ఉంటుంది. అంటే బంగారం కొనాలి అనుకునేవారు, బంగారాన్ని చూసి ఆశపడి కొనలేకపోయేవారు, బంగారం ఎలాగైనా సరే సంపాదించుకోవాలి, కొనుక్కోవాలి అని కసిగా ఉంటూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే కనుక ఖచ్చితంగా అండి జరిగి తీరుతుందన్నమాట. అందుకే ప్రయత్నించేసండి, సరిపోతుంది. ఇంకా మీకు ఫలితం అనేది వస్తుంది. దీనికంటూ సమయం సందర్భం ఏమీ లేదు. మీ ఇంట్లో పూజ చేసుకుని కూడా చేసుకోవచ్చు, సాయంత్రం సంధ్యా సమయంలో కూడా చేసుకోవచ్చు. మీరు ఎలా చేసుకున్నా కానీ ఫలితాలు అయితే ఉంటాయి. ఖచ్చితంగా ఏంటంటే కనుక బంగారం కొనుగోలు చేస్తారు. ఇక తర్వాత ఈ రోజు వరలక్ష్మి వ్రతం కదా, ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు కూడా వస్తాయన్నమాట. ఈ వస్తువుల వల్ల మీ సుడి తిరిగిపోతుంది, మీకు అదృష్టం పడుతుంది, దురదృష్టం పూర్తిగా పోయి మీరేంటంటే కనుక అదృష్టవంతులుగా మారిపోతారు. చాలా మంది కూడా ఏంటంటే కనుక పేదరికంలో పడిపోతారు, పేదరికంతో బాధపడిపోతారు, పేదరికంలో ఏంటంటే కనుక కూడుకుపోతారు కదండి. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఈ వస్తువులు చక్కగా ఉపయోగపడతాయి. ఈ వస్తువుల వల్ల మేలు చేకూరుతుంది. ఈ వస్తువుల వల్ల ఏంటంటే కనుక దురదృష్టం తొలగిపోయి అదృష్టం పడుతుందన్నమాట. ఆ వస్తువుల్లో మొదటి వస్తువు వచ్చేసి రాళ్ళ ఉప్పు అండి. రాళ్ళ ఉప్పు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఇష్టమని పురాణాలలో చెప్పబడుతుంది. రాళ్ళ ఉప్పుతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది. ఈ రోజున రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకుంటే ఆ లక్ష్మీదేవి కేజీ బంగారంతో మన ఇంటికి వస్తుందని పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది అనమాట. అందుకే రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకోండి. తెచ్చేసుకున్న తర్వాత పూజ గదిలో పెట్టి పూజించుకోండి. రాళ్ళ ఉప్పుని తెచ్చుకున్న తర్వాత అందులో నుంచి కొంచెం తీసుకుని ఒక బౌల్లో వేసుకుని ఆ బౌల్లో ఏంటంటే కనుక డబ్బు పెడితే చాలా మంచిదండి. ఎంత సంపాదన పెడతారో అంత సంపాదన పెరుగుతూనే ఉంటుంది, కానీ తగ్గదు. అలానే కాకుండా మంచి ఫలితాలు కూడా ఉంటాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకుంటే అదృష్టం, ఐశ్వర్యం చాలా వరకు కూడా ఈ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారి యొక్క కటాక్షం అనేది కూడా సిద్ధిస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. రెండోది వచ్చేసి ఏంటంటే కనుక యాలకులు. యాలకులు అమ్మవారికి ఇష్టమని పురాణాలలో చెప్పబడతాయి. కాబట్టి యాలకులు 4 వైపుల నుంచి కూడా ధనాన్ని ఆకర్షిస్తాయి, రుణబాధను తీసేస్తాయి, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయి. యాలకులు ఇంటికి తెచ్చుకున్న తర్వాత బీరువాలో ఏంటంటే కనుక యాలకులు పూజించి పెట్టేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక యాలకులు తెచ్చుకున్న తర్వాత దీపంలో వేసి వెలిగించుకోవచ్చు. యాలకులతో పరిహారం చేయొచ్చు. యాలకులతో ఏంటంటే కనుక కొన్ని విధి విధానాలను ఆచరించవచ్చు. యాలకులు తెచ్చుకున్న తర్వాత పాయసంలో కూడా ఉపయోగించుకోవచ్చు. యాలకులు తెచ్చుకున్న తర్వాత అమ్మవారి పటం ముందు 5 యాలకులు తీసి పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక అందులో నుంచి 2 తీసుకుని తలా 2 అండి మన పర్సుల్లో కానీ జేబుల్లో కానీ పెట్టుకుంటే కూడా మనకు మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. యాలకులు పెట్టడం వల్ల అదృష్టం అనేది లభిస్తుందని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుందన్నమాట. యాలకుల వల్ల మంచి మేలు చేకూరుతుందండి. యాలకులు ధన ద్వారాలను తెరిపిస్తాయి, ధనాన్ని వచ్చేలాగా చేస్తాయి, ఇబ్బంది అనేది లేకుండా చేస్తాయి. చాలా మంది కూడా ఏంటంటే కనుక ఇబ్బంది పడుతూ ఉంటారు, డబ్బు లేక నరకం చూస్తారు, నరకం అనుభవిస్తారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక డబ్బు రావడానికి కూడా అవకాశం ఉంటుందని శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అండి యాలకులు అయితే ఇంటికి తెచ్చుకోండి, మంచి జరుగుతుంది. మంచి మేలును కూడా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే కనుక యాలకాయలను ఇంటికి తెచ్చుకోండి. యాలకులు అంటే ధన ద్వారాలను తెరిపించడంతో పాటు ధన చక్రాన్ని సక్రమంగా పనిచేసేలాగా చేస్తాయన్నమాట. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, లవంగాలండి. లవంగాలు అమ్మవారికి చాలా ఇష్టం, మన అందరికీ తెలిసింది కదా. లవంగాలు ఏంటంటే కనుక ఐశ్వర్యం అండి, చెప్పాలంటే ఒక రకంగా ఈ యొక్క ఐశ్వర్యాన్ని పెంచుతాయన్నమాట. లవంగాలు ఇంటికి తెచ్చుకుంటే చాలా అదృష్టం అండి. ఈరోజు లవంగాల ప్లేస్లో మీరు గవ్వలు కూడా తెచ్చుకోవచ్చు, లవంగాలు తెచ్చుకోవచ్చు. అలానే కాకుండా ఏంటంటే గోమతి చక్రాలు, గురువింద గింజలు, అలానే కాకుండా తామర పుష్పాలు, చిట్టి గాజులు, ముత్యాలు, పగడాలు, ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మవారికి సంబంధించినవి ఏవి తెచ్చుకున్నా కానీ మీకైతే మహాపుణ్యం కలుగుతుంది, అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. అందుకే మీకు నచ్చిన వస్తువులు తెచ్చుకోండి. ముఖ్యంగా అయితే రాళ్ళ ఉప్పు, యాలకులు మాత్రం తప్పకుండా అండి ఇంటికి అయితే తెచ్చేసుకోండి. వాటి వల్ల మీకు ఎంత మేలు జరుగుతుందంటే కనుక మీరు నమ్మలేరన్నమాట. కష్టాన్ని తీర్చడానికి, కష్టాల కువిలో నుంచి బయటపడటానికి, అదృష్టం అనేది పట్టడానికి, దురదృష్టం అనేది తొలగిపోవటానికి, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల సంపదలు మనకు చేకూరటానికి, సంపాదన విపరీతంగా పెరగటానికి ఏంటంటే కనుక కొన్ని వస్తువులు మనకేంటంటే కనుకనండి చక్కగా ఉపయోగపడతాయి. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి అనమాట. అలానే కాకుండా మనకు అంటే అమ్మవారి యొక్క కృపా కటాక్షాన్ని కలిగిస్తాయి అనమాట. చాలా మంది కూడా ఏంటంటే కనుక వస్తువుల వల్ల ఏం జరుగుతుంది, వస్తువుల వల్ల ఎలాంటి లాభం అనేది కలుగుతుంది అనుకుంటారు. కానీ వస్తువుల వల్ల మనకు మంచి చేకూరుతుందండి. వస్తువులు ఏంటంటే చాలా వరకు కూడా పురాణాలలో ఈ విధంగా ప్రస్తావన ఉంది. వస్తువుల వల్ల మన తలరాత సైతం మారిపోవచ్చు, వస్తువుల వల్ల మన సుడి తిరగొచ్చు, వస్తువుల వల్ల మనకు మేలు కూడా జరగవచ్చు అని చెప్పబడుతుంది. కాబట్టి వస్తువులు అయితే ఖచ్చితంగా తెచ్చుకోండి. ఒక 2 తెచ్చుకోండి, 3 తెచ్చుకోండి, చాలు. అంతకు మించి ఎక్కువగా ఏం తెచ్చుకోకండి. అలానే చిన్న చిన్న నియమాలు ఆచరించేసుకోండి. అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి. అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చేలాగా చేసేసుకోండి. ఇక మీకు తిరుగుండదని చెప్పొచ్చు.